విద్యుత్ కాంట్రాక్టర్లకు ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంట్ కనెక్షన్లు, మీటర్ల కేటాయింపు, పాత కనెక్షన్ లోడ్ పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫారం ఏర్పాటు పనులను కాంట్రాక్టర్లు చేస్తారు. దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలను పలానా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అంచనా వ్యయం రాయించుకొని రావాలని సిబ్బంది పంపుతున్న వైనం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మీటర్ రీడర్ 1928 దరఖాస్తులు. సంగారెడ్డి జిల్లాలో నెల ఇంటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నంబర్తో కొత్త కరెంట్ కనెక్షన్ కోసం డిస్కంకి ఏకంగా 1928 దరఖాస్తులు అందాయి. వినియోగదారుల నంబర్లను దరఖాస్తులు రాయలేదు. కనెక్షన్ మంజూరు కాగానే ఈ మీటర్ రీడర్ నంబర్కు ఎంత రుసుం చెల్లించాలనే దాని మీద కూడా SMS వెళ్తుంది. ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసి అలా ఇచ్చిన వారికి తొలుత కొత్త కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా కరెంట్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త రకం మోసం వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చింది. ఒకటే నంబర్ మీద ఒకటే ఫోన్ నంబర్, ఒక్క ఫోన్ నంబర్ మీద, మీటర్ రీడర్ ఫోన్ నంబర్ మీద దాదాపు 1928 అప్లికేషన్స్ వచ్చినాయంట. దాంట్లో ఎవరు పైసలు ఇస్తే, ఎవరు మాట్లాడుకుని ఫస్ట్ పైసలు ఇస్తే వాళ్ళకే ఫస్ట్ కనెక్షన్. ఏది దేనికి సంబంధించి అవసరమైన స్తంభాలు కావచ్చు, లైన్లు, ట్రాన్స్ఫారంలు అన్నీ ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా చైలు దడపాల్సిందే. ఒక్క నంబర్ మీద ఇన్ని గణం దరఖాస్తులు రావడం ఏందో. వేరే ఫోన్ నంబర్లతో కాంట్రాక్టర్లు, విద్యుత్ సిబ్బంది వందల దరఖాస్తులు. విద్యుత్ కనెక్షన్లు కట్టాల్సిన ఫీజు ఎంతో దరఖాస్తుదారులకు మెసేజ్లు వెళ్లకుండా పన్నాగం. కావాల్సినంత దండుకోవడానికి వ్యూహం. విద్యుత్ కనెక్షన్ వేరే ఫోన్ నంబర్లతో కాంట్రాక్టర్, విద్యుత్ సిబ్బంది వందల దరఖాస్తులు వేరే ఫోన్ నంబర్లతో. అంటే మార్చి వేరే సిమ్ కార్డులు తీసుకొని ఆ సిమ్ కార్డులతోటి ఎవడో బయటోడో చేస్తాడు. ఇది ఎంప్లాయీసే, సిబ్బందే చేసి వందల దరఖాస్తులు వాళ్ళే పెడుతురు. అప్లికేషన్స్ మొత్తం సిబ్బందే పెడుతురంట. విద్యుత్ కనెక్షన్లు కట్టాల్సిన ఫీజు ఎంతో, అంటే ఎంత ఫీజు కట్టాలనేది ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో అప్లికేషన్ పెట్టుకునే ఒక మెసేజ్ పోతుంది. ఆ మెసేజ్ పోకుండా కూడా వీళ్ళే మేనేజ్ చేస్తారంట. కావాల్సినంత పైసలు దండుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసిర్రు. ఒకే ఫోన్ నంబర్పై వందల దరఖాస్తులు సమర్పించినట్లు కూడా తెలియజేస్తున్న పట్టిక ఇది. 9440496493 ఫోన్ నంబర్ మీద వనపర్తి సర్కిల్లా 520, ఒక ఫోన్ నంబర్ మీద 520, ఒక ఫోన్ నంబర్ మీద 417, ఇంకో ఫోన్ నంబర్ మీద 277, ఇంకో ఫోన్ నంబర్ మీద 266, ఇంకొక ఫోన్ నంబర్ మీద 227, ఇంకో ఫోన్ నంబర్ మీద 215. రాజేందర్ నగర్, వికారాబాద్, గద్వాల్, మెదక్, రాజేందర్ నగర్, వనపర్తి ఏరియాలో పెద్ద దొంగ స్కామే కరెంట్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద దొంగ స్కామ్ లేవట్టినట్టు కూడా ఇక్కడ అర్థమవుతుంది. మరి దీని మీద ఇంతవరకు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకంటే అధికారులు కూడా ఈ ఎంప్లాయీస్ తోటి కుమ్మక్కై ఉండి, కాంట్రాక్టర్లు పనిచేసేటోళ్ళు కావచ్చు, వీళ్ళతోటి కుమ్మక్కై ఉండి ఇది ఒక పెద్ద స్కామే నడుస్తుందని చెప్పుకోవాలి. పైసలు దండుకోనికి ఇది ఒక పెద్ద స్కామ్ అంట. దీని మీద ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా మనము చూద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.